జై శ్రీరామ్. సముద్ర లంఘనములో భాగంగా తనను అడ్డగించిన సురసాదేవి గురించి వానరులకు చెబుతూ, నేను ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ ఆ కామరూపిణి తనను దాటి ముందుకు పోవడానికి వీలు లేదని, అట్లా పోనీయకుండా చేయటానికి తనకు వరముందని నాకు చెప్పింది. నా దేహం అప్పుడు 10 యోజనాల వెడల్పు ఉండటం చూచి ఆ సర్పమాత 15 యోజనాల వెడల్పున నోరు తెరిచింది. అట్లా ఆమె నోరు తెరవడం చూచి నేను క్షణంలో అంగుష్ఠమాత్ర శరీరుణ్ణి అయ్యి వెంటనే ఆ సురస నోట్లోకి పోయి ఉత్తర క్షణాన మళ్ళీ బయటకు వచ్చాను. వెంటనే ఆ సురసాదేవి తన ఎప్పటి రూపము ధరించి, ఓ వానరుడా, నీవు మంచివాడవు, సుఖముగా పో, నీకు కార్యసిద్ధి అవుతుంది. సీతాదేవిని రాముడి దగ్గరకు చేర్చు, నిన్ను చూస్తే నాకు సంతోషముగా ఉంది, నీవెప్పుడూ సుఖముగా ఉండవలెనని చెప్పింది. జై శ్రీరామ్.